ఈ మామిడికాయలు ఇక్కడ పండినవేనండి? మామిడికాయలు ఇక్కడ పండినవేనా? మామిడికాయలు మన చెట్టువే అవునా? పడతా ఉంటాయి, కింద పడితే పెద్ద తెచ్చి. సైజు. ఓ సో నైస్. ఆవకాయకి మీరు బయట కొనక్కర్లేదైతే మీరే పెట్టేసుకోండి. నేను ఊర్లో అందరికి మామిడికాయలు చేస్తున్నాం, పిలిచి పిలిచి. అయ్యో ప్లీజ్ నాకు ఆవకాయకి ఇవ్వండి. అయ్యో ఉప్పు కారం పెట్టుకుని తింటే ఎంత బాగుంటాయి. ఈ ఉయ్యాలు కూడా మీరు చేయించిందేనండి? ఇక్కడ చేయించాను. ఇది యాక్చువల్లీ పాత సోఫా, ఓ దాని కాళ్ళు తీసేసి ఆహా, ఉయ్యాల చేసిన. దట్స్ సో తర్వాత నైస్. అమ్మ ఫర్నిచర్ కొన్ని నేను ఈ మాదిరిగా వాడుతున్నా. ఓకే. యాక్చువల్లీ నాకు యుఎస్ లో ఉన్నప్పుడు నడుము నొప్పి వచ్చింది, ఈ మోకాళ్ళు వచ్చినాయి. కానీ మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ గాలి, తర్వాత ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, అన్ని రకాల పప్పడి పండ్లు ఉన్నాయి. ఓహో, లేని పండు లేదు. జామకాయలు ఉన్నాయి, సీతాఫల్, రామ్ఫల్, అచ్చా, లక్ష్మణ్ ఫల్ అంటారు, అచ్చా. సవర్ షాప్ చూపిస్తారా మీద ఉన్నాయి. తప్పకుండా. అది మీరు ఒక పండు తింటే ఇమ్యూనిటీ ఎట్లా. అయితే నాకు ఏమైతుందంటే, నాకు ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఏ నొప్పి లేదు ఇప్పుడు. అంతేనా? అంతే. సో నేచర్ హీల్ చేసేసిందని చెప్పచ్చు. ఇట్లా నాచురల్ గా తినడము. తర్వాత నేను మునగాకు తెస్తా, పాలకూర, తోటకూర. మునగాకుతో ఏం చేస్తారు? పప్పు. అవునా? ఓ, ఇప్పుడు వెళ్ళేప్పుడు అన్ని తలో కొంచెం పట్టుకెళ్తాను. Yes, you should. రండి. టచ్ మీ నాట్. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఇది, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అనేసి ఇంకా అనేసి ఒక్కసారి అంటే చాలు, ఇవన్నీ ముడిచి మళ్ళీ కాసేపు నాకు ఓపెన్ అవుతాయండి. నెక్స్ట్ టైం కొంచెం అయిన తర్వాత ఓపెన్ అవుతాయి. ఇంతకి ఎందుకు పెట్టిన అది దీని పేరు ఏదో ఉంది, మన తెలుగులో కూడా ఏదో పేరు ఉంది. అదే కదా, గుర్తు రావట్లేదు నాకు పేరేంటో. మీకు ఏమైనా గుర్తొస్తే నాకు చెప్పండి. టచ్ మీ నాట్ తెలుగులో ఏమంటారు ఈ మొక్కని? అది ఒకటి, ఇది మందులకి మెడిసినల్ ప్లాంట్ అది. అవునా? ఏం దేనికి కొందరు వాడతారు? వచ్చి అక్కడ చాలా పెద్ద బుష్ ఇట్లా పెద్దగా అయిపోయింది. అది చాలా వాటికి వాడుతున్నారు. ఆ వినాయకుడిని ఎంత బాగా పెట్టారో, ఎంత క్యూట్ గా ఉంది. అదే అప్పుడు ఒక మధ్యలో ఒక ఏజెంట్ ఉండే, అక్కడి నుంచి తెప్పించారా? ఏపీ నుంచి తెప్పించారా? అప్పుడు విజయవాడ దగ్గర ఏదో ఊరు, అక్కడి నుంచి తెప్పించారు. ఈవెన్ ఇక్కడ కూడా డిజైన్ ఉందబ్బా. ఇక్కడ చూడు ఇప్పుడు ఇవి 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 అవును. ఓ మై గాడ్, అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది. కానీ అప్పుడు నాకు చాలా లక్కీ దొరికినాయి. అన్ని డీటెయిల్స్ కనపడతలేవని 2-3 కోట్స్ పెయింటింగ్ ఉంటే తీసేసాట, డీటెయిలింగ్ కనిపించట్లేదు అని. అసలు డోర్ కానీ హ్యాండిల్స్ కానీ ఎంత పాతదో అసలు. ఆల్మోస్ట్ మీరు ఎప్పుడైనా తెప్పించారో? ఊరు పేరు గుర్తొస్తలేదు, బట్ ఎవరో ఏజెంట్ ఉండి ఇట్లా ఉన్నాయి 3 తలుపులు అంటే నాకు కావాలని చెప్తే. ఇప్పుడు ఈ రూమ్ లో లిటరలీ ఏసీ లేదు, ఫ్యాన్ మాత్రం ఉంది. ఫ్యాన్ కూడా ఆన్ చేయలేదు, కానీ ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. డోర్ క్లోజ్ చేస్తే మీకు ఆ చల్లదనం అనేది వీ కెన్ ఫీల్ అన్నమాట. ఈ రాయి అటువంటిది. అది ఈ రాయి ఎక్కడి నుంచి తెప్పించారు ఇంతకీ? ఇక్కడ లోకల్. ఇప్పటికి లోకల్ దొరుకుతుంది. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు 11కి ఒక 10-11 రూపాయలకి ఒక రాయి. ఇప్పుడు 40కి కూడా దొరుకుతలేవు. సీరియస్లీ అంత కాస్టా? ఇది చాలా ఎక్కువ అయిపోయినాయి, అంటే ఇక దొరకలేవంట ఇవి కూడా. ఓ మై గాడ్, పూజరమ్మా ఇది మ్యామ్ ఇంకా ఏం పెట్టలేదా? పైన ర్యాంప్ ఉంది పైకి. ఎంత చల్లగా ఉంటుంది చూడు. ఓ మై గాడ్, ఇది ర్యాంప్ ట. మెట్లు ఎక్కలేని వాళ్ళకి ర్యాంప్ ట. అసలు చూడండి ఎలా ఉందో, చల్లగా ఉంది ఇక్కడ. ఏం చేశారు ఇంత చల్లగా ఉండడానికి? ఈ రాయి మరి హీట్ రెసిస్టెంట్ అనుకోవాలి. కాదు, ఈ బంగ్లాలో ఒక్కరు ఉండడానికి మీకు భయం వేయట్లేదా? భయమా? ఐ లవ్ ఇట్. ఇవి చూసారా? ఇవి అసలు ఎంత బాగున్నాయో. ఇది స్క్రాచ్ నుంచి ఒక ఈ ఏరియా అందరు పిచ్చి, అంత ఒక వ్యాలీ లాగా ఉండే. అయితే నాకు ఇంచు అదంతా కడతా ఉంటే మనకు అంత తెలుసు కదా. అవును అవును. నాకు అసలు అందరు అంటారు భయం కాదు అంటే, కాదు, ఐ లవ్ ఇట్ చెప్తున్నా. చాలా హాయిగా ఉంటది వర్షం వచ్చినప్పుడైనా. ఇవేంటి పెట్టారు ఇందులో? ఊరికేనా? మామూలు ఇది ఇప్పుడు స్టోరేజ్. ఓ, స్టోరేజ్ కూడా వాళ్ళలో ఉంది. ఇక ఈ ప్లేస్ అయితే మాటలు లేవన్నమాట. నేను అనుకున్నా ఇవన్నీ
రీసెంట్ గా ఈవెంట్ ఒకటి జరిగింది, కొల్లరి లాంజ్ గోపి గారు వాళ్ళది. ఇవన్నీ పెట్టారేమో అనుకున్నానండి. చెట్టు లేదు, ఇదిగో ఇప్పుడు ఈ చెట్టువి ఊడలు. మై గాడ్, అసలు మనము వదిలేస్తే ఇవి కూడా భూమిలోకి వెళ్ళిపోతది, కట్ చేస్తూ ఉన్నారేమో. కానీ కట్ చేస్తుండాలి ఎవ్రీ ఓ. వీక్. చాలా స్ట్రాంగ్ ఉంటాయేమో కదండి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కానీ ఇంత అల్లడానికి మీకు ఎన్నేళ్ళు పట్టిందండి? 3 years. 3 years లో ఏమంటారు ఈ మొక్కను, ఏమంటారు యాక్చువల్ గా? అదొక్కటి కొంచెం తెలుసుకోవాలి. తెలీదా? అది ఆ. ఒక నర్సరీ ఉంది అక్కడ దొరికినాయి. ఎక్కడ నర్సరీ ఎక్కడ? యూకలిప్టస్ అని ఒక నర్సరీ ఉంది. ఆహా, ఎక్కడో ఇక్కడ దగ్గర. ఇక్కడ హైదరాబాద్ లో కొంపల్లి దగ్గర. ఓహో, అసలు చూడండి ఇది మనకి ఇది పెళ్ళిళ్ళకి దానికి- ఇది ఇది బాగా ఇంత ఇంత లావ్ అయిపోతది. ఓ, ఇప్పుడు ఇవి ఊడలు, అవును. అది కూడా చెట్టుకు మళ్ళీ కలిసిపోతుంది. కలిసిపోతుంది అంటే అంటే బలం. ఊడల్లాగానే, మరి అంతే. చెట్టు ఊడల్లాగానే. మర్రి చెట్టు ఊడల్లాగా దిగుతాయి, కానీ ఇప్పుడు మనం కత్తిరిస్తున్నాం. కరెక్ట్ కరెక్ట్. కానీ మీకు నేను అనుకోవడం, ఇంత పెద్ద స్పేస్ ని మీరు ప్రాపర్ గా ప్లానింగ్ కానీ మెటీరియల్ ఇక్కడ తెప్పించడం కానీ ఎంత కష్టపడి ఉంటారు కదా. అంటే కష్టం అంటే యూనో పిచ్చి, ఆ పిచ్చి ఉంది కదా, పిచ్చి passion ప్యాషన్. ఉంది. అవును. ఇక నాకు కావాలి అంటే కావాలి, దొరుకుతున్నాయి ఇక్కడ. ఊరోళ్ళు కూడా చాలా హెల్ప్ కోఆపరేట్ చేస్తున్నారు. అంటే వచ్చినప్పటి నుంచి బోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ అయింది. 15 ఏళ్ల నుంచి అక్కడ ఒక బిల్డింగ్ కట్టినాం కదా. ఇప్పుడు అయితే అందరి ఊర్లో దే ఆర్ హ్యాపీ, ఎందుకంటే పనులు దొరుకుతున్నాయి రెగ్యులర్ గా. మొన్న గోపి గారు వాళ్ళది ఈవెంట్ ఇక్కడ మీరు చేసినప్పుడు అందరూ ఇక్కడే కూర్చొని భోజనం ఇక్కడ చేశాం. భోజనం, మనందరం కూర్చొని చేసాం. డైనింగ్. అవును అవును, సో నైస్. Things. గన్నులు కూడానా? గన్నులు ఎక్కడ దొరికాయి మీకు? ఇవన్నీ మన వెనకట నుంచి ఉన్నాయి. మీ కత్తులు తాతల కారన్నా? వాళ్ళు దసరాకి పూజలు చేసేది వీటికి. ఓకే ఓకే ఓకే, అప్పటి నుంచి జాగ్రత్త పెట్టారా మీరు? ఓ మై గాడ్. అన్ని యూనో ఇష్టం అన్నట్టు. అదే ఇప్పుడు చిన్న చిన్న బొమ్మలు, స్టాచ్యూలు అన్ని కలెక్ట్ చేస్తా ఉంటా. సో ఇదేంటండి యాక్చువల్ గా? బెడ్రూమ్. ఆహా, అంటే అరుగులు కట్టినాం. బెడ్ లేకుండా అరుగు చేసేసారా? దాని మీద మ్యాట్రెస్ వేస్తారు అంతే. బెడ్ ఎందుకు, ఇంకా బెడ్ తో పనే లేదు. అంటే మంచాలు ఉంటే కింద ఏమైనా క్లీనింగ్, దానికి దీనికి మళ్ళీ పురుగులు బూజు. కరెక్ట్ కరెక్ట్. ఏమో ఓసారి ఏమన్నా టూ గుడ్ అసలు. చాలా మేము వచ్చిన కొత్తలో తేళ్ళు వచ్చేటివి. అమ్మా, ఇప్పుడు లేవు. అరే వా, లోపల చూడాలి. లైట్స్ ఉన్నాయండి ఇక్కడ, లైట్స్ ఉన్నాయి. చెన్నాపోలా, అయ్యి బాబోయ్, కొడితే చల్లని తగులుతుందేమో కదా. మర్చిపోవాల్సిందే. ఓ మై గాడ్. కానీ ఏకంగా సిమెంట్ బెంచ్ లా చేయించేశారు. ఇది కూడా సిమెంటే, దీని మీద మ్యాట్రెస్ అంటే సాలిడ్ క్లీనింగ్, మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు. ఇటు నుంచి. కానీ ఎంత చల్లగా ఉందో కదా అసలు, చాలా చల్లగా ఉంది లోపల మాత్రం. టూ గుడ్ అండి. అది ఎందుకు వస్తలు, ఏసీతో పనే లేదు అసలు, మెయింటెనెన్స్ తో పని లేదు, ప్రశాంతంగా. యాక్చువల్లీ 11 అయింది, ఎండ మాత్రం మామూలుగా లేదు. అయినా ఇక్కడ మాత్రం చల్లగా ఉంది. మీకు ఎండ అనేది తీవ్రత లైటింగ్ లో కనిపిస్తుందేమో కానీ శరీరానికి మాత్రం చల్లగా ఉంది. యాక్చువల్లీ ఇది నేను సిమెంట్ అనుకున్నానండి, కాదు మెటల్. ఇది బ్రాస్. ఓ, హెవీ. కష్టం, చాలా హెవీ. కానీ ఇన్ని మెటీరియల్ ఎన్నాళ్ళు పట్టింది మీకు ఇదంతా ఒక షేప్ కి రావడానికి? నేను యుఎస్ లో ఉన్నప్పుడు కూడా ఇండియాకి పోతా అన్న పెద్ద ఆశ. అప్పుడు ఎవ్రీ వీకెండ్ అట్లా పోయి అప్పుడప్పుడు ఇట్లా కలెక్ట్ చేయి, ఇండియాకి పోతున్నా అని గట్టి నమ్మకం. అయితే అన్ని కలెక్ట్ చేస్తుంటిని. యాక్చువల్లీ ఎన్ని మొక్కలు పెట్టారంటే, ఇటు నుంచి 1 2 3 4, 1 2 3 అంటే ఈ ఊడలున్నదే ఈ చెట్టు. 1 2 3, ఇక్కడ 3, ఇక్కడ 3. కానీ ఇది పోయింది. అంటే ఇది రాఖీ పూలు మళ్ళీ పెట్టాలి 3 తెచ్చి. ఓకే ఓకే. యాక్చువల్లీ ఆ రోజు ఇక్కడ మేము అంతా దాన్ని ఏమంటారు, అష్టాచెమ్మ, అన్ని మన పాతకాలం ఆటలు అన్ని ఆడాం అనమాట. ఇక్కడ ఏమాత్రం వీడియో ఉన్నది ప్లే చేయడానికి ట్రై చేస్తాను, బట్ ఇవి అంతా కూడా మీరు చక్కర వేయించేసి. నేను ఆ రోజు వంశీ గారు వచ్చారు, పెద్ద వంశీ గారు ఇక్కడికి. ఎంత బాగా అంటే ఎంత హాయిగా ఉంది అంజలి, ఇక్కడ ప్రశాంతంగా ఉందన్నారు ఆ రోజున.